కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ. ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు. కవిత పైన రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం. వాంగ్మూలాలు, ఆమె ముందుంచి ప్రశ్నలు. లిక్కర్ స్కామ్లో మేక శరణ్ పాత్రపై ఆరా. ఎవరైనా ఆమె మేనల్లుడు అనమాట, ఆమె ఆడపడుచు కొడుకు. 8వ రోజు కవిత విచారణ. నిజామాబాద్లో ఈడీ బృందాల దర్యాప్తు. కవితను కలిసిన కుటుంబీకులు, న్యాయవాది అట. సో యాక్చువల్గా నిన్ననే మనం ఈ వార్తని ఇది చేసినాం. యాక్చువల్గా మనం నిన్ననే చెప్పినాం, కల్వకుంట్ల కవిత అప్రూవర్గా మారితే మన అరవింద్ కేజ్రీవాల్కి ఉచ్చు బిగించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇంతవరకు అరెస్ట్ అయిన వాళ్ళు కిందన ఉన్న మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, రామచంద్ర పిల్లై, వీళ్ళంతా అప్రూవర్లుగా మారారు. వీళ్ళంతా అప్రూవర్గా మారిన తర్వాత కవితను అరెస్ట్ చేసినారు. సో ఈ కేసులో కూడా వీళ్ళ టార్గెట్ కూడా అరవింద్ కేజ్రీవాల్ కాబట్టి రేపు దేశంలో అరవింద్ కేజ్రీవాల్ అంటోడు ఒక రాజకీయ శక్తిగా, ఒక ఆల్టర్నేట్గా ఎదిగే అవకాశం ఉన్న లీడర్ కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా ఆ శక్తులని నిర్మూలించడానికే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి మనం, అటు ఇటుగా మనం ఈ మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళ చేతిలో ఎందుకు ఉంటుంది? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇండిపెండెంట్ బాడీ కదా, రాజ్యాంగబద్ధ సంస్థ కదా, అన్నీ పోయినాయి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్డ్ పాలిటిక్సే నడుస్తూ ఉన్నాయి. మనం దాంట్లో డౌట్ పడాల్సిన అక్కర్లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేసు ఆగాలి అంటే ఆగిపోద్ది అంతే. కేంద్రంలో ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళ పరిధిలోనే పనిచేస్తాయి. దీంట్లో మనం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. మనం ఏదేదో మాట్లాడుకొని మనం నీతులు శుద్ధులు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు చెప్తుంటే మనం నమ్మడానికి వీల్లేదు. సో ఇక్కడ వీళ్ళ టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్. సో అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్గానే లిక్కర్ స్కామ్కి సంబంధించిన విచారణ వ్యవహారం అంతా జరిగింది 100%. సో అందులో భాగంగా కవిత అరెస్ట్ అయింది. కవిత అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఆమె తొందరగా రావాలి నేను అని కేసీఆర్ చర్చలు జరిపినా, ఇంకోటి చేసిన అప్రూవర్గా మారితే కోర్టు దగ్గర కూడా లీగల్గా చెల్లుబాటు అవుతుంది, బెయిల్ త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అప్రూవర్గా మారితే 6 నెలలు, అప్రూవర్గా మారకపోతే 1.5 సంవత్సరం 2 ఏళ్ళు, ఆ తర్వాత ఎప్పుడో. సో అప్రూవర్గా కవిత మారితే కేజ్రీవాల్ పేరు చెప్తే కేజ్రీవాల్ ఇరికిపోతాడు. ఇది టోటల్ సీన్. ఎవరున్నారు దీని వెనకాల, ఎవరు లేరు అనేది మీరు తెలుసుకోండి. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు మరింత పెంచింది. మరి ఈమె లేదా అంటే మళ్ళీ అట్లా కాదు, ఈమె 100% క్వీన్ పిన్. టోటల్ దందాలో ప్రధానమైన పాత్ర కల్వకుంట్ల కవిత పోషించింది. పరువు నష్టం దావా చేస్తావా కేటీఆర్? భయం అవుతుంది. ఈమె దందాలు ఉందనగానే పరువు నష్టం దావా చేస్తావా ఏంది? ఈమె టోటల్ ఈ లిక్కర్ కేసులో దాదాపు 100 కోట్ల లాభాలు ఆర్జించి, అక్కడ ఉన్న మద్యం పాలసీ ద్వారా ఈమె సౌత్ గ్రూప్ 100 కోట్ల లాభాలు ఆర్జించి, ఆ వచ్చినటువంటి లాభ ఆర్జనలో ఆ డబ్బుల్లో 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలక్షన్స్లో ఇచ్చింది. ఇక్కడ కేజ్రీవాల్ కూడా ఈ అవినీతికి పాల్పడ్డాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయన కూడా పాల్పడలేదు అని ఆయన చెప్పుకున్నా కూడా లేదు. కాకపోతే ఆయన వీళ్ళు చెప్పే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి, కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన మాయ మాటలకి మోసపోయిండో ఏమో, ఆయన తెలుసుకునే లోపే కథం అయిపోయింది. అక్కడికే అయిపోయింది. అక్కడ ఢిల్లీలో చీఫ్ సెక్రటరీగా ఉన్న నరేష్ కుమార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు అసలు ఏంది ఇది, ట్యాక్సులు మనకి రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతున్నది, గత పాలసీనేమో లాభాలు వచ్చే దాదాపు 9-10 వేల కోట్ల నష్టం అవుతున్నది, ఎక్కడికి పోతున్నాయి ఈ పైసలు అన్నప్పుడు ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. 100 కోట్లు సంథింగ్ ఎంతో ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ అవుతున్నది. అప్పుడు ఈయన అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్కి చెప్పడంతో ఆయన ఈ సిబిఐకి ఇవ్వడంతో మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడైతే సిబిఐకి ఇచ్చినారో ఇమీడియట్గా ఈ పాలసీని రద్దు చేస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ రద్దు చేసిండు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కేంద్రం చేతిలోకి ఆ చిట్టా అంతా వెళ్ళిపోయింది. అట్లా అరవింద్ కేజ్రీవాల్ దొరికిండు. అరవింద్ కేజ్రీవాల్ కూడా తప్పు చేసిండు, కల్వకుంట్ల కవిత తప్పు చేసింది, దాంట్లో ఎలాంటి డౌట్ మనం పడాల్సిన అక్కర్లేదు. కాకపోతే ఇక్కడ అల్టిమేట్గా ఏంటి అంటే, దొరికితే దొంగ, దొరకకపోతే దొరికిండు. ఈయన రేపు పొద్దున మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, చలో క్లోజ్ చేసి పడేయాలి. సో ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల వ్యవహారంలో కేజ్రీవాల్కు ఉచ్చు బిగించేందుకు గాను తమ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఆదివారం రోజంతా విచారించినట్టుగా తెలిసింది. 8వ రోజు విచారణలో భాగంగా మద్యం విధానంలో లబ్ధి పొందిన వారి నుంచి కేజ్రీవాల్ నేరుగా ముడుపులు స్వీకరించిన అంశంపైన ఆమెను గుచ్చి ప్రశ్నించినట్టుగా సమాచారం. 100 కోట్ల ముడుపుల చెల్లింపు విషయంలో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా
ఎక్కడ బాయ్ భాగంగా కుటుంబ సభ్య ఏది కలిసి దళారుల ద్వారా చేసిన ముడుపుల చెల్లింపులపైన కీలక సమాచారాన్ని ఆమె ముందుంచి ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఏది సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి వివిధ మార్గాల ద్వారా పంపిన ముడుపులను ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించిన తీరు, అందులో కవిత పాత్రపైన ఆరా తీసినట్టుగా సమాచారం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఇండో స్పిరిట్కు అత్యధిక లాభాలు వచ్చేలా చూడడంతో పాటు హోల్సేల్ వ్యాపారి లాభాల మార్జిన్ను 12% పెంచి అందులో కొంత ముడుపులుగా స్వీకరించేందుకు వీలుగా కవిత పోషించిన పాత్రపైన ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలను మరోసారి ఆమె ముందు పెట్టి విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలతో కవిత ఆడపడుచు కుమారుడు మేక శరణ్ పోషించిన పాత్రపైన ఈడీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నించినట్టు తెలిసింది. కవిత నివాసంలో ఆమెను అరెస్ట్ చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న మేక శరణ్ ఫోన్లో గుర్తించిన సౌత్ గ్రూప్ లావాదేవీల సమాచారం పైన ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శరణ్ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపైన వారు పదే పదే ప్రశ్నించినట్టుగా తెలిసింది. కవిత వైపు నుంచి కాకుండా లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రుడు వైపు నుంచి కూడా మేక శరణ్ పాత్రపై ఆరా తీశారట. నిజామాబాద్కి ఈడీ బృందాలు పోయినట్టుగా ఒక వార్తా కథనం కనిపిస్తూ ఉన్నది. చలో ఇట్లా మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు కేజ్రీవాల్ అడ్డంగా ఇరుక్కున్నారు. ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బీజేపీ వ్యూహం ఎట్లా ఉంటుంది, ఆ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అన్నది మీరు చాలా పక్కాగా ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది. అంటే ఒక పగడ్బందీ, ఒక ప్రణాళికాబద్ధమైన ప్లాన్ వేసి టోటల్ ప్యాకప్ చేసి పడేసినది ఇక్కడ ఇండియా కూటమిని, కాంగ్రెస్ పార్టీని కూడా. ఇక్కడ ఒక్క పిట్టకు రెండు దెబ్బలు అన్నట్టు ఒకవైపున కేసీఆర్ని కొట్టి అవతల పడేసారు, ఇంకొక వైపున కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి కాంగ్రెస్ నోరు కూడా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కవిత మీద లిక్కర్ దందా చేసింది లోపట్నే ఉండాలి, ఇది సరైన సమయం కాదు అని చెప్పినప్పటికీ వాళ్ళకి ఈ అంశం ఒక విమర్శ అంశంగా మొన్నటి ఎలక్షన్లో పనిచేసింది, ఇప్పుడు కూడా పనిచేసే అవకాశం ఉండే, కానీ దాన్ని బ్రేక్ చేసినారు కవితను అరెస్ట్ చేసి. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ మీద కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది? కేజ్రీవాల్ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు, చాలా కీలకమైన భాగస్వామి కాంగ్రెస్కి. ఒక రకంగా ఇండియా కూటమిలోకి కేజ్రీవాల్ రావడం అన్నది మామూలు విషయమేం కాదు, పెద్ద విషయమే. ఒకవేళ ఈ లిక్కర్ స్కామే లేకుండా అసలు కాంగ్రెస్ని దేకకపో నాకు తెలిసి అయితే అక్కడ స్కామ్ ఉన్నది కాబట్టి, తప్పని పరిస్థితి కాబట్టి, కూటమి సహకారం అవసరం కాబట్టి కేజ్రీవాల్ ఇండియా కూటమిలో చేరిండు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కేజ్రీ అరెస్టు పైన సంఘటిత ఉద్యమం, రామ్లీలా మైదానంలో భారీ సభ, మద్యం కేసులో అరెస్ట్ అయిన శరత్ రెడ్డి బీజేపీకి 60 కోట్లు ఇచ్చి విడుదలయ్యారు, కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణ, ఆప్, కాంగ్రెస్, సిపిఎం సంయుక్త మీడియా సమావేశం. ఎవరున్నారు ఇంట్లో? కాంగ్రెస్ కూడా ఉన్నది మీడియా సమావేశంలో. కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అని అంటున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ మీరు అక్రమం అంటారా? అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటే లిక్కర్ పాలసీ సరైందే అని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే కవిత అరెస్టును కూడా మీరు సమర్థిస్తున్నారా అని ఇక్కడ వీళ్ళు ప్రచారం స్టార్ట్ చేసే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ వాళ్ళని వీళ్ళని ఒక్కటే దెబ్బతో 2 పిట్టల్ని కొట్టిరు. వాళ్ళ మాస్టర్ ప్లాన్, వాళ్ళ ప్రణాళికాబద్ధమైన స్కెచ్ ఎట్లా ఉన్నదో ఒక్కసారి చూడండి. సో ఇది అంతా కూడా పొలిటికల్ డైమెన్షన్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ వాళ్ళు వీళ్ళు అంటున్నట్టు ఇదేదో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, ఈడీ, సిబిఐ మనకేం సంబంధం, ఇవన్నీ చెల్లయండి. ఇవాళ రేపు అంతా అందరి కన్సర్న్లలో పనిచేస్తున్నాయి, ఇవన్నీ గవర్నమెంట్ కన్సర్న్లలోనే పనిచేస్తుంది.